కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజా నిన్నే స్తోత్రితుము, యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. కష్టమైన నష్టమైన నిన్నే కొనియాడదం, శోధనలైన వేదనలైన నీకై జీవితుము. ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే మేమిత్తుము. యేసు రాజా, రాజుల రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. నత్తివాడైన మోషేను నాయకుడిగా చేసేను, గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా మార్చేను. బానిసైన యోసేపును బహుగా దీవించెను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. వాడైన పేతురును పౌరుషముతో నింపెను, పొట్టివాడైన పౌరును గట్టివాడిగా చేసేను. అనుమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చేను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. The leaders and the elders and the captain and the centurion, అక్కడున్న శతాధిపతి, నావికుడు, నాయకులు తీర్మానం తీసుకున్నారు. ఏమని? వెళ్దాం ఈ బాటలోనే, వెళ్దాం ఈ మార్గంలోనే తీర్మానం తీసుకున్నారు. అది పౌలు చెప్పిన దానికి వ్యతిరేకం అయినా తీర్మానం తీసుకున్నారు. ఆ పౌలు అదే పడవలో అదే ఓడలో వారు తీసుకున్న తీర్మానానికి మౌనంగా తల ఒగ్గాడు. ప్రభువా, ఏది మంచిదో చెప్పాను, ఏది క్షేమమో చెప్పాను, వాళ్ళు నా మాట వినలేదయ్యా.
నేను చేయగలిగింది ఏమీ లేదు ప్రభువా, వారితో పాటు వాడలో ఉన్న ఒక్కడిని నేనేం చేయగలను? నన్ను ఈ వాడను నీ హస్తాలకే అప్పగిస్తున్నాను. కొన్నిసార్లు భర్తలు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు భార్యలు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు బిడ్డలు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు మనకంటే పైనున్న అధికారులు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు మన పార్ట్నర్స్ మూర్ఖంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా మాట్లాడతారు, మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం తప్పు అని తెలిసినప్పుడు, ఆ నిర్ణయం వల్ల క్షేమము లేదు అని తెలిసినప్పుడు నువ్వు విలువల్లాడిపోతావు, అల్లాడిపోతావు. ప్రభువా, ఒకవేళ ఈ నిర్ణయం నిజంగా తీసుకున్నట్లయితే నా కుటుంబం నష్టపోతుందయ్యా, నా వ్యాపారం నష్టపోతుందయ్యా, నా ఉద్యోగం నష్టపోతుందయ్యా, లేక నాకున్న సంపద, నాకు వచ్చే రాబడి తగ్గిపోతుంది ప్రభువా, దయచేసి కనికరించు నాయన అన్ను ప్రార్థన చేస్తావు. మంచిది. గమనించు, ఇతరులు తీసుకుంటున్న తీర్మానాలను బట్టి, ఇతరులు తీసుకుంటున్న పొరపాటు తీర్మానాలను బట్టి దేవుడు ఎన్నడూ కూడా నీ జీవితాన్ని బలి మాత్రం కానివ్వడు. నువ్వు ఉన్నది ఉద్యోగాన్ని బట్టి కాదు, నువ్వు బ్రతుకుతున్నది ఉద్యోగం మీద ఆధారపడి కాదు. నిన్ను బ్రతికిస్తుంది ఉద్యోగం కాదు, నిన్ను బ్రతికిస్తుంది జీవము కలిగిన దేవుడు మాత్రమే. ఇఫ్ యు ఆర్ అలైవ్ టుడే, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ జాబ్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ, నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఇంటెలెక్చువాలిటీ, బట్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ, బికాస్ ఆఫ్ గాడ్స్ మియర్ గ్రేస్ అండ్ హిస్ మెర్సీ. దేవుని కనికరమును బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మనం ఈరోజు సజీవంగా ఉన్నామే కానీ నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి మాత్రం మనం కాదు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నదే. కాబట్టి భయపడమా. పౌలు ఏం చేయాలో అర్థం కాల, వాళ్ళందరినీ చూశాడు. వాడ ప్రమాదం గుండా వెళ్తుంది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మంచికెళ్ళినా మంచి చెప్పినా మనుషులు వినే పరిస్థితి కాదు. ఏం చేయాలి? చేతులు ముడుచుకుని కాముగా కూర్చున్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ కళ్ళ ముందే ఘోరాలు జరుగుతున్నాయా? నీ కళ్ళ ముందే జరగకూడనివి జరుగుతున్నాయా? నువ్వు ఎంత చెప్పినా నీ కొడుకు వినకుండా, నువ్వు ఎంత చెప్పినా నీ కూతురు వినకుండా, నువ్వు ఎంత చెప్పినా నీ భర్త వినకుండా, నువ్వు ఎంత చెప్పినా నీ భార్య వినకుండా, నువ్వు ఎంత చెప్పినా నీ చుట్టూ ఉన్నవారు వినకుండా, వారి మూర్ఖత్వాన్ని బట్టే తీర్మానాలు తీసేసుకున్నారా? ఇప్పుడు వాళ్ళు చేతులు కాల్ చేసుకుంటున్నారా? ఇబ్బందుల్లో కుప్పకూలిపోయారా? లేక నీ కుటుంబం ఈరోజు ఇబ్బందుల్లో కుప్పకూలిపోయిందా? ఏం చేయాలి? ఏడవడం వల్ల ప్రయోజనం ఉందా? నిరుత్సాహపడడం వల్ల ప్రయోజనం ఉందా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా జరుగుతుంది నా కూతురుకని, నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా జరుగుతుంది నా కొడుకని, నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా సంభవించబోతుంది నా కాపురానికని, నా ఉద్యోగానికని. అనుకున్నదే జరిగింది. ప్రభువా, ఇంకెందుకు వచ్చిన బ్రతుకయ్యా, ఇంకెందుకు వచ్చిన జీవితం అయ్యా? తీసేసుకో ప్రభువా, నన్ను తీసేసుకో నాయన. ఈ బాధలు భరించలేను, ఈ శోధనలను భరించలేను, ఈ వేదనను భరించలేను, ఈ అవమానాన్ని భరించలేను, నా వల్ల కావడం లేదు, బ్రతకడం నాకు వ్యర్థంగా అనిపిస్తుంది ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి ఏడుద్దామా? అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుద్దామా? నిరుత్సాహపడదామా? చింతిద్దామా? మరి ఏం చేద్దాం? ఆ రోజు పౌలు తాను చేయని తప్పుకు పౌలుకు ప్రాణాపాయ స్థితి వచ్చింది. చుట్టూ ఉన్న వారికి ప్రాణ అపాయ స్థితి వచ్చింది. ఒక మాట కూడా వాడబడి ఉంది, ఏమని? బ్రతుకుతాము అనే ఆశ, తప్పించుకొందుమను ఆశ బొత్తిగా. అసలు ఇంకా ఆశ లేదు వాళ్ళకి పాపం, ఇంక్లూడింగ్ పౌలు కూడా ఆశ లేదండి, ఇంకా నేను బ్రతుకుతాను అని చెప్పి. బొత్తిగా ఆశలు వీగిపోయిన స్థితికి చేరిపోయారు. బ్రతుకుతాను అనే నమ్మకం బొత్తిగా పోయిందటండి. ఎవరికి? దేవుని సేవకుడైన పౌలుకి. ఈరోజు అట్టి స్థితికి నువ్వు చేరావా? కుటుంబం బాగుపడుతుందనే ఆశ బొత్తిగా లేకుండా పోయిందా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న భయంకరమైన పరిస్థితులు మారతాయి అనే ఆశ బొత్తిగా లేకుండా పోయిందా? ఈరోజు నువ్వు ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితి గుండా నువ్వు బయటపడతావు, ఆ పరిస్థితి గుండా నువ్వు బయటకు వస్తావు, విడుదల పొందుకుంటావు, మంచి రోజులు చూస్తావు అనే నమ్మకము నీకు బొత్తిగా దూరం అయిపోయిందా? లేకుండా పోయిందా? ప్రియ సహోదరుడా, సహోదరి, అదే పరిస్థితి గుండా పౌలు కూడా వెళ్ళాడు. బ్రతుకుతాను అనే ఆశ బొత్తిగా లేకుండా పోయిందట. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ లైక్ దాట్? ఈరోజు ఏదైనా నీ జీవితంలో బొత్తిగా ఆశలు పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఉన్నావా? పౌలు అదే మార్గం గుండా వెళ్ళాడు. అలా బొత్తిగా ప్రాణాలు దక్కుతాయి అనే ఆశే లేనటువంటి స్థితికి, తాను చేయని తప్పుకు పౌలు చేరినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మౌనంగా చూస్తూ ఉన్నాడు అంటారా? నేను ప్రకటించే దేవుడు మౌనంగా చూసేవాడు కాదండి. తాను చేయాల్సిన పనులు చేసేవాడే. ఏం చేశాడట?
21వ వచనము, అఫ్కోర్స్ 20వ వచనం కూడా. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడీ హానియు నష్టము కలుగకపోవును. నేను ముందే చెప్పానయ్యా, ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అని చెప్పానయ్యా. కాబట్టి మనకు మరణం వచ్చిందయ్యా. మీ కర్మం మీదయ్యా, మీ చావు మీదయ్యా. శాపనార్థాలు పెట్టలా. అదే సహజంగా మన జీవితంలో ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా, ఒరే ఆ సంబంధం మనకు వద్దురా, ఆ అమ్మాయి మనకు వద్దురా, ఆ అబ్బాయి మనకు వద్దురా, అది నీకు క్షేమం కాదురా, అది నీకు క్షేమం కాదే అని చెప్తే నువ్వు తొందరపడి నీ ఆవేశంతో, నీ తొందరపడుతో, నీ ప్రేమ మైకంలో వెళ్ళి పెళ్లి చేసుకుని 3వ నెలలోనే ఇంటికి నువ్వు సూట్ కేసుతో వస్తే మీ మమ్మీ ఏం చేస్తే, పనికి మాలిదానా, ఏ మొహం పెట్టి వచ్చావు ఇక్కడికి అంటదా? అందా? నేను చెప్పానా లేదా నీకు? మా మాట కాదన్నావు, మా పరువును బజారు కీడ్చావు, ఏ మొహం పెట్టి ఇంటికి వచ్చావు ఇప్పుడు? సిగ్గు మాలిదానా, పాయింట్లో వచ్చి రా, మాకు నీ మొహం చూపించు మాకు అంటారా? అంటారా? పౌలు ఏం చేయాలి? ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు అందరూ భోజనం కూడా చేయడం మానేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుమంటూ కూర్చున్నప్పుడు ఇంచుమించు ఆ వాడలో 270 మంది ఉన్నారు. ఆ వాడలో 37వ వచనం ప్రకారం వాడలో ఉన్న మేమందరము 276. హౌ మెనీ టోటల్? 276 మంది వాడలో ఉన్నారండి. భోజనం చేయడం మానేశారు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. బ్రతుకుతామనే ఆశ పూర్తిగా పోయింది. ఉన్నారా ఎవరైనా ఈరోజు, బ్రదర్ భోజనం చేయాలనిపించటం లేదు, తిన్నా నాకు సహించటం లేదు, ఎందుకు వచ్చింది ఈ భోజనం, ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు అనే ఒకే ఒక ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అటువంటి భయంకరమైన పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను. అందరూ అదే పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, అందరూ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, అందరూ ప్రాణాపాయ స్థితి గుండా వెళ్తున్నప్పుడు, అటువంటి స్థితి గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు నీకు ఇతరులకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందంటారా? నీకు శ్రమలు ఉన్నాయి, నీ పక్కింటి వారికి శ్రమలు ఉన్నాయి. నీకు కష్టాలు ఉన్నాయి, నీ పక్కింటి వారికి కష్టాలు ఉన్నాయి. నీకు శోధనలు వచ్చినాయి, నీ పక్కింటి వారికి శోధనలు వచ్చినాయి. మరి వారికి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? వాళ్ళేమో ప్రార్థన చేయక ఏడుస్తారు, మనం ప్రార్థన చేసి మరీ ఏడుస్తాం. ఇంతకీ ఎవరు వరస్ట్ ఫెలో చెప్పండి మీరు? ఏమండి, ప్రార్థన చేయకుండా ఏడ్చేవాళ్ళు గొప్పవాళ్ళ, ప్రార్థన చేసి మరీ ఏడ్చేవాళ్ళు గొప్పవాళ్ళ? ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? ప్రార్థన చేయక ఏడ్చేవాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకని? వాళ్ళకి పాపం నిరీక్షణ లేదు, పాపం జీవం కలిగిన దేవుడు లేడు వాళ్ళకి, బయటపడతామని నమ్మకం లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. మనం జీవం కలిగిన దేవుడిని గలవారము, రక్షించే దేవుడు ఉన్నాడని తెలిసిన వారు, మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చదివిన వాళ్ళం మనం, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుణ్ణి నమ్మేవారము, అవసరమైతే ఆయనను అమ్మేవారము. 2 చేస్తాం మనం. గ్రేట్ పీపుల్. ప్రార్థన చేస్తాం, రెండో వైపు ఆడిపోసుకుంటాం. ప్రార్థన చేస్తాం, మరొక వైపు ఏడుస్తాం. ప్రార్థన చేస్తాం, మరొక వైపు కృంగిపోతాం. ప్రార్థన చేస్తాం, మరొక వైపు శాపనార్థాలు పెడతాం. ప్రార్థన చేస్తాం, మరొక వైపు తీసేసుకో ప్రభువా, తీసేసుకో. ఓ నాయనో, ఏం తీసేసుకోవాలి? తీసేసుకో ప్రభువా, తీసేసుకో. అదే ఏంటి? ప్రాణం తీసేసుకో ప్రభు, ఎందుకు వచ్చింది ప్రాణం? తీసేసుకో. పొరపాటు దేవుడు సరేనా అనుకో, ఏంటి ప్రభువా నన్ను తీసేసుకుంటావా? పొరపాటున దేవుడు ఓకే అంటే ఊరుకుంటారా మీరు? ఏదో మాట వరుసుకున్నా కానీ సీరియస్ ఏంటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో. ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ బిక్కుమంటూ తిండి తిప్పలు లేకుండా పడి ఉన్నారు. కానీ ఒక్క పౌలు మాత్రమే ధైర్యముగా ఉన్నాడు. కారణం ఏమిటి? పౌలుతో దేవుడు తోడుగా ఉన్నాడు అనే సత్యము ఒక్క పౌలుకే తెలుసు, మిగిలిన ఎవరికి తెలీదు. దేవుడు లేని వారు చింతిస్తారు, దేవుడు కలవారు ఏం చేస్తారు? చింతించే వారిని బలపరుస్తారు. దేవుడు కలవారు ధైర్యంగా ఉంటారు, దేవుడు లేని వారు ఏమవుతారు? పిరికి వారిగా కృంగిపోతారు శ్రమ దినం వచ్చినప్పుడు. అందుకే బైబిల్లో ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శాతగాని వాడివైపోతావు,
కృంగిపోవడానికి వీల్లేదు నా ప్రియ సహోదరుడా శ్రమ వచ్చినప్పుడు. కృంగిపోవడానికి వీల్లేదు నా ప్రియ తల్లి కష్టం వచ్చినప్పుడు. ఎందుకని? నిన్ను కనికరించగలిగిన, కృప చూపగలిగిన దేవుడు సజీవుడు. ఆయన సజీవంగా ఉన్నవాడు తప్పక నీ జీవితంలో కలుగజేసుకుంటాడు. అందరూ కృంగిపోయారు. ఆ వాడలో ఉన్న వారందరూ కూడా బిక్కుమంటూ కూర్చున్నారు. పౌలు వచ్చాడు, వారందరిని చూశాడు. ఇలా ఎంతకాలం, హౌ లాంగ్, ఇలా ఎంతకాలం కృంగిపోయి ఉంటారు? వీళ్ళకి సత్యం తెలియాలి, వీరికి శుభవార్త తెలియాలి, వీరికి ఏం కాబోతుందో వారికి తెలియాలి. పౌలు లేచాడు. పౌలు లేచి అంటున్నాడు, అయ్యా ఆ మాట చూసారా ఎంత చక్కగా ఉందో? ఏమంటున్నాడు? నేను చెప్పానా మీకు బయలుదేరొద్దు అని చెప్పా, ఇది మంచి మార్గం కాదు అని చెప్పా. నా మాట విన్నారా? చావండి, ఇప్పుడు మీరు చస్తారు, నేను చస్తాను, అందరం కలిసి చస్తాం, కట్టుకుని చచ్చిపోదాం అన్నాడా? ఎమోషన్స్లో కూడా ఆత్మీయతను కాపాడుకున్నాడండి. గొప్ప 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 గొప్పతనం అది. ఏమిటి? ఎమోషన్స్లో కూడా ఏం కాపాడుకున్నాడు? ఆత్మీయతను కాపాడుకున్నాడు. తాను ఏ తప్పు చేయకపోయినా మరణం వస్తుంది, మరణం పొంచుకొని ఉంది అని తెలిసినప్పుడు కూడా తాను తొందరపడలేదు. నోరుకి ఏ మాట వస్తే ఆ మాట అనేసేయలేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేయలేదు. ఆ మాట విధానం చూడండి. ఎలా స్టార్ట్ చేశాడు? ఒరేయ్ నేను చెప్పా కదరా అన్నాడా? అదొక స్టైల్ కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. ఆ స్టైల్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఉన్న ఎమోషన్ మీద, ఉన్న టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏం చేయాలి? ఆ ఉన్న టెన్షన్ బట్టి పౌలు ఏం చేయాలి? అరవాలి, కేకలు వేయాలి, పెడబొబ్బులు పెట్టాలి. వాళ్ళందరూ అల్లాడిపోతున్నప్పుడు పౌలు వచ్చి అంటున్నాడు, అయ్యలారా, ఎంత మంచి మాట అండి, ఎంత పీస్ఫుల్ వర్డ్ అండి, ఎంత కంఫర్టింగ్ వర్డ్ అండి. పుండు మీద కారం పూసేవాడు కాదండి క్రైస్తవుడు. ఎవరు? పుండు మీద కారం పోసేవాడు కాదు. పొరపాటున మీ క్లాసులో మీ ఫ్రెండ్ ఎవరిని వచ్చి బాగా దిగులుతో ఉంటే, ఏంటి అలా దిగులుగా ఉన్నావు? ఫెయిల్ అయిపోయాను నేను, సెకండ్ ఇయర్. ఫెయిల్ అయిపోయావా? ఒక సబ్జెక్టా? అన్ని పోయినాయా? చిచ్చే, ఏంట్రా అలా డల్గా ఉన్నావు? యాక్సిడెంట్ అయిందా? ఏమైంది? ఈ కాలు బెనికిందా, ఇరిగిపోయిందా? మరి ఎందుకైనా మంచి డాక్టర్ దగ్గర ఎక్స్ట్రా చేయించుకోరా? ఎందుకని? ఎవడ తెలుసు లోపల ఇరిగిపోయిందేమో బోను. అన్ని చావు కబుర్లు, చావు మాటలు. ఒక మంచి మాట రాదే? ఒక ఆదరించే మాట రాదే? ప్రోత్సహించే మాట రాదే? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇఫ్ దేర్ ఈస్ ఎనీవన్ హూ కెన్ కంఫర్ట్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్, యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు కంఫర్ట్ సంబడి. మీ డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఆదరణ కావాల్సి వస్తే, నిరుత్సాహంలో కృంగిపోయి ఉంటే, నువ్వు మొట్టమొదటి వ్యక్తివి కావాలి వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి. అందుకోసమే దేవుడు నిన్ను పిలిచాడు. ఆడిపోసుకోవడానికి, విషయం అందరికీ పంచిపెట్టడానికి బీబీసీ క్యాండిడేట్గా మాత్రం ఉండమాకు. అది నీకు క్షమము కాదు. పుండు మీద కారం పోసే వ్యక్తిగా ఎప్పుడు ఉండమాకు. ఎవరైనా దిగులు పడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు 4 మంచి మాటలు చెప్పు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలట? రుచిగాను కృపా సహితముగాను ఉండాలి. అటువంటి సంభాషణ కలిగిన నోరు మనకుంటే ఎంత బాగుంది. ఎమోషన్స్ మధ్య, ప్రాణాపాయ స్థితి మధ్య, తాను తప్పు చేయకపోయినా తన మాట వినకుండా చేతులారా ప్రాణాపాయ స్థితిని కొని తెచ్చుకున్న మనుషుల మధ్య పౌలు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడుతున్నాడు? అయ్యలారా, ఎంత మంచి మాట అండి. ఎవరినైనా రేయ్ అంటే పలుకుతాడా? అయ్యా అంటే పలుకుతాడా? చెప్పండి, ఏది బాగుంది? నువ్వు నిన్నెవరిని చూసి అయ్యా అంటే నువ్వు చూస్తావా? ఎరా అంటే చూస్తావా? చెప్పండి. అమ్మా అంటే నువ్వు చూస్తావు? సే చెప్పండి, ఏమే? ఎవడాడు దుర్మార్గుడు? ఎస్, ప్రతి ఒక్కరికి ఏ పిలుపు కావాలి? మంచి పిలుపే కావాలి. ప్రతి ఒక్కరికి ఏ మాట తీరు కావాలి? ఆప్యాయతతో కూడిన మాట తీరే కావాలి. ఆ రోజు ఆ మనుషులకు కావాల్సింది ఆదరణ అనే విషయము పౌలు గ్రహించాడు.
నేను కాకపోతే ఇంకెవరు వారిని ఆదరిస్తారు? నేను కాకపోతే ఇంకెవరు వారికి సత్యాన్ని తెలియచేస్తారు? నేను కాకపోతే ఇంకెవరు జీవము కలిగిన దేవుడు ఏం చేయగలడో వారికి తెలియచేయగలడు. వచ్చి అంటున్నాడు, అయ్యలారా, నేను చెప్పిన ప్రకారం మీరు మాట వింటే ఇంత నష్టం మనకు వచ్చేది కాదు కదా అంటూ ఏమన్నాడో చూడండి. అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసింది. అప్పుడు ఈ హానియు నష్టము కలుగకపోయిను. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి. ఆయన మాట తిరస్కరించినందుకు ఎంత కష్టం వచ్చిందో వాళ్ళకి బాగా తెలుసు. పౌలు మాటకు విలువ ఇవ్వనందుకు కష్టాన్ని, హానికరమైన పరిస్థితిని కొని తెచ్చుకున్న బాగా తెలుసు. పౌలు అంటున్నాడు, పౌల్ బ్రాట్ ఎ గుడ్ న్యూస్ టు దెమ్. పౌలు ఒక శుభవార్తను తీసుకొస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలో? ప్రాణాలు బిక్కుమని గుప్పెట్లో పట్టుకున్న పరిస్థితిలో పౌలు ఒక శుభవార్తను తీసుకొస్తున్నాడు. ఏమని తెలుసా? అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకనట? వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు గాని హాని కలుగదో. వాట్ ఏ స్టేట్మెంట్ అండి! ధైర్యం తెచ్చుకోండి, వాడకే గాని, వాడలో ఉన్న మనకే గాని ప్రాణహాని కలుగదు. ఎంత మంచి మాట అండి! పుండు మీద కారం అంటారా, లేక ఇది పుండు మీద ఆయింట్మెంట్ అంటారా? చెప్పండి, ఏమిటది? ఆయింట్మెంట్. ధైర్యం తెచ్చుకోండి. చెల్లి, తమ్ముడు, మీ ఆఫీస్లో నువ్వు కారంలా ఉండమాక, ఇతరులకు మంట పుట్టించమాక. మరి ఎలా ఉండాలి? ఇతరులకు నువ్వు ఆయింట్మెంట్లా ఉండు, గాయాలు కట్టేవాడిగా ఉండు, గాయాలు కట్టే స్త్రీగా, సహోదరిగా ఉండు. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి, మనకేమీ కాదు. ఏం మాట్లాడుతున్నావయ్యా? బ్రతుకుతాము అనే నమ్మకం లేకే కదయ్యా, తిండి తిప్పలు కూడా లేక అల్లాడిపోయి బిక్క చిక్కిపోయి ఇలా కూర్చున్నా. ఏం మాట్లాడుతున్నా? పౌలు అంటున్నాడు, ఒక విషయం మీకు చెప్పమంటారా? ఏంటంట? వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఎందుకని? నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. నేను సజీవంగా ఉన్నంత కాలం మీలో ఏ ఒక్కడు చనిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. నా క్షేమాన్ని మీకు క్షేమంగా మార్చబోతున్నాడు. వాట్ ఏ బ్లెస్సింగ్ అండి! ఎవరు ఈ పౌలు? దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు. ఎవరు ఈ పౌలు? దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడకు ప్రమాదం వస్తే పౌలు అంటున్నాడు, ఏ ఒక్కరూ చనిపోరు. కారణం ఏమిటంటే, రాత్రి దేవుడు వచ్చి నాకు చెప్పాడు, నీకేమీ కాదన్నాడు. నాకేమీ కాకపోతే మీకు కూడా ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి. వాట్ ఏ స్టేట్మెంట్! మరి ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ప్రయాణం చేస్తే ఏమవుతుంది? జ్ఞాపకం ఉందా మీకు? బ్రదర్ యోనా జ్ఞాపకున్నాడా మీకు? బ్రదర్ యోనా, ఆ బ్రదర్ ఏం చేశాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం మొదలు పెట్టాడు. వాడలో అడుగు పెట్టాడు, అంతే. అయ్యగారు వాడలో అడుగు పెట్టాడు, అంతే. మొదలైంది ఏమిటి? తుఫాను. యోనా వల్ల వాడలో ఉన్న వారందరికీ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ప్రాణ అపాయ స్థితి వచ్చింది. వాడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో వాళ్ళు గుమ్మరించాల్సి వచ్చింది. యోనాను తీసి సముద్రంలో పడేసేంత వరకు ఆ వాడ ప్రశాంతంగా లేదు, సముద్రం ప్రశాంతంగా లేదు, సృష్టి ప్రశాంతంగా లేదండి. వాట్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పర్సన్ హూ డస్ గాడ్స్ విల్ అండ్ హూ డస్ అగైన్స్ట్ గాడ్స్ విల్. దేవుని చిత్తము చేయవానికి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా చేయవానికి ఎంత డిఫరెన్స్ ఉందండి. దేవుని చిత్తం చేసేవాని ద్వారా ఇతరులకేమో క్షేమం, దేవుని చిత్తము చేసేవాని ద్వారా ఇతరులకు కాపుదల, దేవుని చిత్తము చేసేవాని ద్వారా ఇతరులకు ఆశీర్వాదము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అడుగుతున్నా, ఎవరు నువ్వు? ఏ పడవలో ప్రయాణం చేస్తున్న వాడివి?
పౌలు వలె దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ నీ వల్ల నీ చుట్టూ ఉన్న వారికి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవాడిగా ఉన్నావా? లేక దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ యోనా వలె ఇతరులకు ఇబ్బందికరంగా, నష్టకరంగా, శాపకరంగా, ప్రాణ నష్టము తెచ్చేవాడిగా నువ్వు ఈరోజు నీ ఇంటికి, నీ ఉద్యోగానికి, నీ డిపార్ట్మెంట్కి, నీ కంపెనీకి నువ్వు శాపంగా తయారయ్యావా? ఎలా ఉన్నావు ఈరోజు? ఎలా ఉంది నీ జీవిత విధానం ఈరోజు? అడుగుతున్నాను ప్రభువు పేరట. జాగ్రత్తగా వినండి. ప్రశాంతంగా వెళ్తున్న వాడకేమొచ్చి పడిందట? భయంకరమైన విపత్తు వచ్చి పడిందట. ఎవరి వల్ల? బ్రదర్ యోనా వల్ల. ఓకే, అల్లకల్లోలంలో చిక్కుకొని బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా లేనటువంటి ప్రజల మధ్యకు ఏమొచ్చిందట? క్షేమం వచ్చిందట. ఎవరి వల్ల? పౌలు వల్ల. నీ వల్ల నీ కుటుంబానికి క్షేమం రావాలి నా ప్రియ సహోదరుడా. నీ వల్ల నీ కుటుంబానికి క్షేమము, ఆశీర్వాదము రావాలి నా ప్రియ తల్లి, సహోదరి. ఎందుకని? ఆశీర్వాదమునకు కారకులుగా, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అంతేగాని ఇతరులకు శ్రమలు తెచ్చేవారిగా, కష్టాలు తెచ్చేవారిగా, నష్టాలు తెచ్చేవారిగా ఉండడానికి మాత్రం కానే కాదు. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితం దీవెనకరంగా ఉందా? ఇతరులకు లేక ఇబ్బందికరంగా ఉందా? నీకు, నీ చుట్టూ ఉన్నవారికి. హౌ ఈజ్ యువర్ లైఫ్? ఎలా ఉంది నీ జీవితం? ఒక్కసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో కొన్నిసార్లు మా ప్రమేయం లేకుండానే మా చుట్టూ ఉన్న వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, ప్రమాదం మా మీదకి వచ్చినప్పుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా కానరానటువంటి స్థితికి మేము చేరవలసి వచ్చినప్పుడు, బ్రతుకుతాము అనే నమ్మకమే బొత్తిగా మాకు లేకుండా పోయే పరిస్థితికి మేము చేరినప్పుడు, ఏ రీతిగా నాయన మా జీవితాలు ఒడ్డుకు చేర్చబడతాయో, ఏ రీతిగా ప్రభువా నువ్వు మమ్మల్ని కనికరిస్తావో, ఏ రీతిగా మమ్మల్ని ప్రభువా ఇతరులకు దీవెనకరంగా మారుస్తావో పౌలు జీవితం ద్వారా ఈరోజు మేము నేర్చుకున్నామయ్యా. ఇతరులతో నాయన నిన్ను గూర్చి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎలా వారిని సంబోధించాలో, ఎంత ఆప్యాయత, ఎంత తగ్గింపు కలిగి ఉండాలో నాయన పౌలు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రాణ అపాయ స్థితిలో కూడా తాను కలిగిన ఆత్మీయతను, తాను కనుగొన్న ఎమోషన్స్ని కంట్రోల్ తప్పకుండా కాపాడుకున్నాడు. ప్రభువా ఇట్టి కాపుదల మాకు దయచేయండి అయ్యా. ప్రతి చిన్నదానికి కోపమే, ప్రతి చిన్నదానికి చిరాకే, ప్రతి చిన్నదానికి ఆవేశమే, ఎగిరి ఎగిరి పడ్డమే. అయ్యో, ఈ దుష్ట తత్వం నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ప్రభువా ఓపిక, ఓర్పు, సహనము, ఇతరులకు దీవెన పంచిపెట్టే తత్వం మాకు దయచేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువా ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా మా హృదయాలను ప్రభువా తెప్పరలా చేసినందుకు వందనాలు. ఎటువంటి పన్నాగములు, ఎటువంటి ప్లాన్స్ నాయన మా క్షేమానికి వ్యతిరేకంగా వేయబడిన నిర్ణయాలు తీసుకోబడినా అవేవి కూడా మమ్మల్ని ముట్టజాలవని, ఏ హాని మాకు జరగదని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నిరీక్షణను ప్రభువా మాలో నిత్యము ఉంచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.